శ్రీశైలం నుండి మహానంది, మహానంది నుంచి అహోబిలానికి చేరుకున్నాము. అహోబిలానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టింది మహానంది నుంచి. అహోబిలం చేరుకోగానే అక్కడ ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం అని రెండు ఉన్నాయి. ఎగువ అహోబిలంలో నాలుగు నరసింహస్వాములు, దిగువ అహోబిలంలో మిగతా 5 నరసింహస్వాములు ఉన్నారు. ఈ నరసింహస్వాములు దర్శించడానికి ఎగువ అహోబిలానికి మెయిన్ టెంపుల్ వచ్చేసి సాయంత్రం 7:30 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటే, మిగతా టెంపుల్స్ కేవలం 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటాయి. దిగువ అహోబిలం నుండి ఎగువ అహోబిలం వెళ్ళడానికి 4 కిలోమీటర్లు 10 నిమిషాల సమయం పట్టింది. అక్కడికి వెళ్ళగానే కింద కదంబ నరసింహస్వామి టెంపుల్, అక్కడ నుండి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్న ఒక బస్సులో 1 కిలోమీటర్ దూరంలో అహోబిలం నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మీ వీడియోలో చూస్తున్నది రాత్రి 7 ఆ సమయంలోని దృశ్యాలు. ఆ టెంపుల్ వచ్చేసి 2 కొండల మధ్య గుడి, చూడడానికి ప్రకృతి సుందరంగా ఎంతో సుందరంగా అనిపించింది. ఆలయంలో స్వామిని దర్శించుకున్నాము. ఈ వీడియోలో మీకు స్వామిని చూపించలేకపోతున్నాను, ఫోటోను చూసి సంతోషించండి. అహోబిల క్షేత్రానికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏమిటంటే, ఇక్కడ ఒక్క నరసింహస్వామి కాదు 9 నరసింహస్వాములు ఉన్నారని. అహోబిల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, మలోల నరసింహస్వామి, ఛత్రవత నరసింహస్వామి, పవన నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, కరంజ నరసింహస్వామి, ఇలా 9 నరసింహస్వాములు ఉన్నారని తెలిసారు. ఇక తెలిసాక ఊరుకుంటామా? అక్కడే నైట్ బస చేసి మార్నింగ్ ఈ 9 నరసింహస్వాములు చూద్దామని బయలుదేరాము. ఎక్కడ చూసినా గైడ్స్, మేము చూపిస్తాం, మీరు తప్పిపోతారని చెప్పడం జరిగింది. అయితే మేము గైడ్ లేకుండా వెళ్ళడం జరిగింది. ఆ ప్రయాణం చాలా ఆహ్లాదభరితంగా, ట్రెక్కింగ్ చేస్తున్నంత హాయిని కలిగించింది. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రతి చోట మ్యాప్స్ బోర్డ్స్ పెట్టబడ్డాయి. ప్రస్తుతం మీరు ఇక్కడ చూస్తున్నది ఎగువ అహోబిలం నరసింహస్వామి, మార్చి 9, 2024 రాత్రి 7 గంటల ఆ సమయం. ఇక్కడ మీరు చూడవచ్చు, ఫ్రీ బస్ లో ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత 2 గుట్టల మధ్యన నరసింహస్వామి టెంపుల్ ఉంది. నరసింహస్వామిని దర్శించుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ మొత్తం 4 నరసింహస్వాములు ఉన్నారని. అయితే రాత్రి సమయం కాబట్టి ప్రవేశం లేదు, కేవలం 4 గంటల వరకు మాత్రమే సమయం. సో ఉదయాన్నే లేచి మేము ఇక్కడ ఉన్నటువంటి అంటే మలోల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, అలాగే ఉగ్రస్తంభం, ఇక ప్రహ్లాదుడి బడి గుడి, కదంబ నరసింహస్వామి, పవన నరసింహస్వామి, ఇవన్నీ కూడా ఎగువ అహోబిలానికి దగ్గరగా ఉంటాయి. పవన్ నరసింహస్వామిని చూడడానికి వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. వెహికల్స్ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎగువ అహోబిలం నరసింహస్వామి నుండి జ్వాలా నరసింహస్వామిని చేరుకోవడానికి 3 కిలోమీటర్లు, దాదాపు గంట సమయం వరకు పడుతుంది. ఈ రోడ్ అంతా 2 కొండల మధ్యన జలపాతంలో వెళ్లే మార్గం లాగా ఉంటుంది, లేదా ఇంకోవైపు మెట్ల మార్గం కూడా ఉంది. ప్రస్తుతం నీటి మట్టం తక్కువగా ఉండటం వల్ల మేము జలపాతం అంటే 2 కొండల మధ్య సెలయేరు పారుతున్న మార్గంలో వెళ్ళడం జరిగింది. ఈ మార్గం ప్రకృతితో నిండి చల్లగా సూపర్ గా అనిపించింది. ఈ అనుభవం మనం లైవ్ లో చిలకిస్తే మాత్రం సూపర్ గా అనిపిస్తుంది. మీకు కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో మొత్తం కవర్ చేయడం జరిగింది, తప్పకుండా చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అహోబిలంలో మేము ఎన్ని నరసింహులను దర్శించాము, అలాగే ఎక్కడెక్కడ ఏ నరసింహస్వామి ఉందనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. అన్ని వీడియోలు తప్పకుండా చూడండి. Subscribe now and press the bell icon. Never miss an update.